బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం. జువెట్ మెమోరియల్ బాప్టిస్టు చర్చిలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని జువెట్ మెమోరియల్ బాప్టిస్టు చర్చిలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చి క్వైర్ సభ్యులు స్వాతంత్ర దినోత్సవ పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ స్టూడెంట్స్ మాస్టర్ డ్రిల్తో పాస్టర్ డి అషర్పాల్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాస్టర్ డి అషర్పాల్ మాట్లాడుతూ, యేసుక్రీస్తు పాపముల నుంచి మనందరినీ స్వాతంత్రులుగా చేశారని, ఈరోజు మనం స్వేచ్ఛగా స్వాతంత్రంగా జీవించగలుగుతున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అనేకమైన చట్టాలు తీసుకురావడంతో స్వతంత్రంగా ఉండగలిగామని, అలాగే స్వాతంత్రం కోసం అనేక మంది ప్రాణాలు త్యాగం చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ తాడిపత్రి పవిత్రన్, కమిటీ సభ్యులు డి జాన్ ఆశీర్వాదం, కె సత్యకుమారి, ఎన్ ప్రమోదు, జె జాన్సన్, కె శ్రీలత, టి చిరంజీవి, ఎస్ అజ్రా, వినయ్ కుమార్, పి ప్రసాద్, మాజీ కార్యదర్శి టి ఎమాన్యుయల్, ఆర్ జోసెఫ్, మాజీ కార్యదర్శి టి తిమోతి, మెన్స్ డిపార్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ సూరపోగు రవి, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కూర్చునిగాక. ఈ చిత్తము పరలోకమందు ఎలాగూ నెరవేరును అలాగునే భూమి ఎందును నెరవేరును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తెకాకిండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మన్యుని సహవాసం ఇప్పుడు సదాకాలము చేరిన ప్రతి ఒక్క ప్రియ బిడ్డకును, మరి ముఖ్యంగా మా దేశ స్వతంత్రము కొరకు ఈ యొక్క రాజ్యాంగబద్ధ విలువలను సిద్ధపరిచిన ఆయా నాయకులు, వారి కుటుంబాలకు, దేశ అధికారులకును, దేశ నాయకులకును, మమ్మల్ని పరిపాలిస్తున్న ప్రతి ఒక్క ప్రియ బిడ్డకును, వారి కుటుంబాలకును సదాకాలముతోడే ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించిన గాక. సంఘం అంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట జేఎన్బి చర్చ్ కమిటీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. అద్భుతమైన వర్తమానం అందించిన పాస్టర్ గారికి, అషర్పాల్ గారికి, అలానే సాంప్రదాయబద్ధంగా ఎటువంటి లోపాలు లేకుండా అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసిన బైక్స్ పిల్లలు, తర్వాత టోనన్న, తర్వాత డేవిడ్ మాస్టర్ గారు, పెద్దలు, తర్వాత ఈ జెండాని రెడీ చేయడానికి ఎన్నో రోజుల నుంచి కష్టపడి చేసిన శామ్ అంకుల్ కానీ, తర్వాత పెద్దలు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. టైం లేదు మనకి, 10:30 కల్లా మళ్ళీ మన సంఘ ఆరాధన ఉంటుంది కనుక చేరి వచ్చిన సంఘానికి ఈ కుడి చేతి వైపు టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరూ కాసేపు అలా టిఫిన్ చేసిన తర్వాత వెంటనే 10:30 కల్లా మన సంఘ ఆరాధన ప్రారంభిస్తుంది. భారతదేశ పౌరులందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ సంఘమంతటికి కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభములు తెలియజేస్తున్నాను. మన దేశము స్వాతంత్రము 1947వ సంవత్సరంలో వచ్చినప్పటికీ కూడా మనకు హక్కులను దయచేస్తూ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఈ యొక్క రాజ్యాంగము సిద్ధపరిచి భారతదేశ పౌరులకు హక్కులను దయచేస్తూ, ఆ హక్కులతో కూడిన బాధ్యతలను గుర్తు చేస్తూ మనకు రాజ్యాంగం ఇవ్వబడింది. ఈ రాజ్యాంగ విలువలను కాపాడడము భారతదేశ పౌరులుగా మనందరి బాధ్యత. మరి ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో దేవుడు కూడా మనకు ఇచ్చిన నియమము, మన దేశ అధికారులకు లోబడి మీరు జీవించండి అన్నారు. అధికారులకు లోబడము దేవుడు కూడా మనకు తెలియజేసిన నియమం. కాబట్టి అధికారులకు ఎల్లప్పుడూ లోబడి వారి గురించి ప్రార్థించమను.
దేవుడు తన వాక్యములో మీ అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయండి అన్నాడు. కాబట్టి వారి గురించి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మనందరం ఇతరులకు మేలు చేసేవారిగా జీవిస్తూ బాధ్యతతో కూడిన పౌరులుగా మన దేశాన్ని నిజమైన స్వాతంత్రములోనికి నడిపించుకుందాం. మనకు దేవుడు అనుగ్రహించిన హక్కులు, రాజ్యాంగం అనుగ్రహించిన హక్కులను కాపాడుతూ బాధ్యతతో ముందుకు సాగుతాం. అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. 75వ గణతంత్ర దినోత్సవం చేస్తున్నాను. ఈరోజు భారతదేశ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 75వ సంవత్సరం మనం ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యం అంటూ మనకి ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్ జరపడం జరుగుతుంది. ఇలా మన భారతదేశం కూడా ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ సంఘం మొత్తానికి, భారతదేశ మొత్తానికి గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తుంది.